స్వామియే శరణమయ్యప్ప. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో దాదాపు మన తెలంగాణ నుంచి ఎంతోమంది మాల వేసుకొని శబరిమల వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళిన స్వామియులు ఒక మాట నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, స్వామి మాకు దర్శనంకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తలేదు, పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేదు, మాకు లాఠీలతో కొట్టి రిటర్న్ తెలంగాణకి పంపిస్తున్నారు, దీనిపైన ఏదైనా మీరు హెల్ప్ చేయండి అని వాళ్ళు కోరుతున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటే, మన తెలంగాణ నుంచి దాదాపు లక్షల సంఖ్యలో స్వామి వాళ్ళ వేసుకుంటారు, శబరిమల వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. గతంలో కూడా మీరు అన్నారు, అక్కడ నేను ఒక తెలంగాణ పెద్ద ఒక బిల్డింగ్ కడతా, ఏ స్వామికి ఇబ్బంది రాకుండా భోజన వ్యవస్థ కానీ అకామిడేషన్ కానీ అన్ని నేను చూసుకుంటా అని మీరు మాట ఇచ్చినారు. కానీ అది పోయింది. అంటే అందరికీ తెలుసు కదా, మీరు ఇచ్చిన మాట పైన మీరు నిలబడ్డారని. కనీసం ఇప్పుడైనా అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి తెలంగాణ నుంచి వచ్చిన స్వాములకి దర్శనం దొరికేలాగా, కనీసం దర్శనం దొరికేలాగా అయితే మీరు మాట్లాడాలి. అక్కడ గవర్నమెంట్, అక్కడ లోకల్ ముఖ్యమంత్రి గారితో నేను ముఖ్యమంత్రి గారికి, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ప్రతి గల్లీ చూడండి, ప్రతి బస్తీ చూడండి, ప్రతి విలేజ్ చూడండి, చాలా మంది స్వామి మాల వేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు మాల వేయించుకుంటారు. అంటే ఏదైనా ప్రాబ్లం రాకూడదు, మన దాంట్లో భక్తి పెరగాలని. ఇవాళ వాళ్ళు మంచి భక్తి భావనతోని ఎంతో కష్టపడి శబరిమల వెళ్ళిన తర్వాత మీకు దర్శనం లేదు, మీరు ఆన్లైన్ చేస్తేనే దర్శనం చేసుకోవాలి అని వాళ్ళకి రిటర్న్ పంపించేస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు కూడా. అందుకోసం లోకల్ నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ మన కేరళ గవర్నమెంట్తో మాట్లాడి తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి కనీసం అకామిడేషన్ లేకపోతే కూడా నో ప్రాబ్లం, కనీసం దర్శనం దొరికేలాగా మీరు ఏదైనా వ్యవస్థ చేయాలని నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నాను.